కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అబద్దపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని కోడూరు బీజేపీ సర్పంచ్ అభ్యర్థి సరస్వతి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కోడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఈసారి గెలిచేది బీజేపీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోవడం అసాధ్యమని నొక్కి చెప్పారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారంటున్న బీజేపీ సర్పంచ్ అభ్యర్థి సరస్వతితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ నియోజకవర్గం కోడూరు గ్రామంలో ఉన్నాము. ఈ కోడూరు గ్రామంలో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి సరస్వతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామంలో మేము అధికారంలోకి వస్తే, మేము గెలిస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి తీరుతామనేటువంటిది అయితే మాత్రం సరస్వతి చెప్తున్నారు. మనతో సరస్వతి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ గ్రామానికి అభివృద్ధి జరిగిందా, లేకపోతే మీ అభివృద్ధి జరగకుండా అన్యాయం జరిగిందా మీ గ్రామానికి? అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. మా గ్రామానికి ఎలాంటి నిధులు కూడా మాకు అన్ని కరెక్ట్ గా చేయలేదు. అందుకే గ్రామ ప్రజలందరూ మా బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే మేము కేంద్రం నుంచి వచ్చే నిధులన్నింటినీ సమకూరుస్తాం అందరికి ప్రజలకు. ఇక్కడ మీరు ఇంతకాలం నుంచి ఉంటున్నారు కదా, ఇక్కడే ఉంటున్నారు, మీరు స్థానికులు. ఇక్కడ మీ ప్రజలు అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? రోడ్లు, సీసీ రోడ్లు లేక సరిగా, ఇంకా మోర్లు కూడా సరిగా లేకుండా, డ్రైనేజీలు కూడా, దానిలో నుంచి ఇండ్లు కూడా కొందరికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని అందరికి హామీలు ఇచ్చిండ్రు, కానీ అందరు కరెక్ట్ గా ఇవ్వలేరు. కానీ మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు కదమ్మా, ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, లేదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసామని చెప్తున్నారు, లేదంటే రేషన్ కార్డులు అందరికీ వచ్చేసినాయి అని చెప్తున్నారు. నిజంగా రేషన్ కార్డులు అందరికి వచ్చినాయా? అందరికి రాలేదు రేషన్ కార్డులు. ఎవరికో వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, కాంగ్రెస్ లో తిరిగే వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. మిగతా వాళ్ళకి ఏం లేదు. ఇస్తాము, ఈసారి మా కేసు గెలిపియానని చెప్తున్నారు, కానీ అది వాళ్ళ అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. కేంద్రం నుంచి నిధులు రావాలని మీరు చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ గ్రామాలను అభివృద్ధి చేస్తుంది అంటున్నారు. ఇది నిజమేనా? లేదు, నిజం కాదు. కాంగ్రెస్ పార్టీ చెప్తానే ఉంది కానీ ఏవి కరెక్ట్ గా చేయట్లేదు. అందుకే బీజేపీ పార్టీని గెలిపిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ ప్రజలకు అందరికీ సమకూరుస్తామని మేము కోరుకుంటున్నాం. ఏం చేస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు? ఇక్కడ మీరు బీజేపీని, మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కోడూరు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఏం చేస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు, మీ ప్రణాళిక ఏంటి? కోడూరు గ్రామంలో మోరీలని, రోడ్లని, అన్ని కేంద్రం నుంచి వచ్చే నిధులన్నిటినీ అందరికీ సమపూర్తిగా అందిస్తాం. నేను ఊరికి మాజీ ఎంపీటీసీని. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసిందంటున్నారు కదా. ఈ 10 ఏళ్లలో కోడులో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఓన్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నామకే వాసికి 1 లేదా రేషన్ కార్డు ఇచ్చారు. ఈ 10 ఏళ్లలో కోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలేదండి. గుడిసెలు కవర్లు కప్పుకొని ప్రజలు బతున్నారండి. మభ్య పెట్టాడు, మేము ఇది ఇచ్చాము అది ఇచ్చామన్నది, కానీ ఊళ్ళో తిరుగుతుంటే మేము నిన్న ప్రచారం లాస్ట్ వారం రోజు చేస్తున్నాం కదా, మాకు 10 ఏళ్ల నుంచి కవర్ కప్పుకొని బతున్నామండి. గుడిసెలు అలా బాధపడుతుంటే వీళ్ళు ఓన్లీ మీడియా ముందర మాత్రం మేము అది చేస్తామని ఇదే ఊర్లో చెప్తున్నాం కదా. ఈ 10 ఏళ్లలో ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క డబుల్ బెడ్రూమ్ వల్ల డిస్ట్రిబ్యూషన్ జరిగిందా? కట్టారు నామకే వాసికి ఓ సౌడు పొలం అండి, అది నేను చెప్తున్నాను కదా. నెక్స్ట్ 5-10 ఏళ్లలో కూలిపోయే పరిస్థితి, అది అంటే చెరులో కట్టారు. ఖచ్చితంగా 5-10 ఏళ్లలో బేస్మెంట్ కరిగట్లేక ఖచ్చితంగా కూలిపోతుందని అలా రిపోర్ట్ ఉంది. అలాంటి ప్లేస్ లో కట్టారంటే ఈ ప్రభుత్వం ఏదో మీడియాలో మేము ఇచ్చినాము, మేము కట్టించామని చెప్పడానికి ఇస్తున్నాం. అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇలా కేంద్రం నిధులు ఉంది, ఆయన మభ్య పెడుతుంటారు. ఎలా అంటే మేమే చేస్తున్నాము, మేమే చేస్తున్నట్టు. కేంద్ర నిధులు లేకుండా ఒక్క ప్రభుత్వం ఒక్క పనిగిట్లా గ్రామస్థాయిలో జరిగే పరిస్థితి లేదండి. వాళ్ళకి తెలుసు, కానీ ప్రజల్ని మభ్య పెట్టి మేమే చేస్తామని చెప్పడానికి ఏదో మభ్య పెడుతున్నారు. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ ఊళ్ళో డెవలప్మెంట్ చేయడానికి చెప్తున్నాను కదా. లాస్ట్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెప్తున్నాను, 25 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద బీజేపీ వాళ్ళు 20 లక్షలు ఫండ్ చేసాము. కాంగ్రెస్ వాళ్ళు కొంత ప్రభుత్వం ఉండడం వల్ల అదే ఎన్ఆర్జీఎస్ ఫండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తోనే అదే సీసీ రోడ్లు చేశారు. వాళ్ళు ఎమ్మెల్యేనే చెప్తున్నారు కదా మీడియా పట్టుకొని, ఒక ఊరికి పోతే 1 లక్ష రూపాయలు వేయలేని పరిస్థితి మా ఎమ్మెల్యే పరిస్థితి అని ఎన్నం బాధపడుతుంది. అదే ఎమ్మెల్యే గారు, మామూలు ఎమ్మెల్యే బాధపడుతుండ్రు. అదే ఎంపీ గారిని తీసుకొని కేంద్రానికి వెళ్లి దేహి మా అసెంబ్లీలో ఏమైనా చేసుకోవాలంటే ఎంపీ గారు సపోర్ట్ చేసి తప్ప చేసే పరిస్థితులని నేను చెప్పడం కాదండి, మన స్థానిక ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. ఇది పరిస్థితి ప్రభుత్వానికి. వీళ్ళు ఓన్లీ మభ్య పెట్టడము, ప్రజలు మభ్య పెట్టడం చేస్తుందని. ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్షన్ల కోసం డబుల్ బెడ్రూమ్ 3-4 కట్టి అది టీఆర్ఎస్ ప్రభుత్వం సగం కట్టి ఇచ్చిపెట్టినవి డిస్ట్రిబ్యూషన్ చేశారు. వాళ్ళు సొంతంగా ఇల్లు ఎంత అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పోయి ఓపెనింగ్ చేసుకున్నారు, మళ్ళీ అప్పులు చేసిపోయి రిపేర్ చేసుకుంటున్నారు. అది పరిస్థితి. నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ అండి. ఎందుకంటే ఏదో కాంట్రాక్టర్లకు ఇచ్చి 4 లక్షలు 5 లక్షలు దానిలో కేంద్రం నిధుల్లో లేనట్టుగా ప్రచారం చేసుకుంటూ నాణ్యత లేకుండా కమిషన్ల కోసం కట్టినట్టు దాని పరిస్థితి అండి. ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే అది తెలుసండి.
ఈ 5 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడేం చేసిన స్థానిక లీడర్లు అంటున్నారు కదండి. దాదాపు కోవిడ్ టైం నుంచి అండి మనం ఊర్లో బీద వాళ్ళకి రైస్ ఫ్రీ ఇస్తున్నామండి ఇదండి. అలాగనే ఇప్పుడు మనం నిలబడే సీసీ రోడ్ కానీ ఈ లైట్ ఉంది కానీ మనం చూస్తున్నాం ఇక్కడనే కదా, డీకేఆర్ నిధులతో లైట్ పెట్టించామండి. ఇలా ఊర్లో ఎక్కడున్న లైటింగ్ కానీ ఇది ఈ డెవలప్మెంట్ లో ఉంది. ఈ లైట్ అండి నేను ఎంపీటీ అయినప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గెలిచినప్పటి నుంచి శ్రీనివాస్ గౌడ్ కాంప్లైంట్ అది అండి పరిస్థితి. దాంట్లో ఇనుము వాడిపోతుంది, కనీసం నిధులు లేవంట చేసుకోండి, రిపేర్ చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేదంట. ఇలాంటి వాళ్ళు డెవలప్మెంట్స్ అండి ఏది మభ్య పెట్టి ప్రజల్ని ఏదో కాలం గడపడానికి చూస్తున్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పారండి. డెవలప్మెంట్ చేస్తే బుద్ధి అని చెప్తారు. ఆల్రెడీ వాళ్ళని కూర్చొని పెట్టారు, ఫామ్ హౌస్ లో కూర్చొని పెట్టారు. వీళ్ళకి 2 సంవత్సరాలు గడిచింది. స్థానిక ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఇది చూస్తారండి, అందరూ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఉంటే కదండి. ఏదో ప్రజలతో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారు. ఈ స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము. మమ్మల్ని బలపరచండి. నేను స్థానికంగా ఉన్న మాజీ ఎంపీ చేసిన కదా, ఈ ఊర్లో డెవలప్మెంట్ నేను చెప్తానండి. ఊరు బాగుపడడం అంటే ఊరు ఏదో రోడ్డు ఒకటి కాదు, ఎంప్లాయ్మెంట్ గిట్లా అవసరము. నేను ప్రైవేట్ జాబ్లు ఈ ఊర్లో 25-30 మందికి పెట్టించాను. అంటే అది ఓ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గిట్ట పెట్టలేకపోయింది. ఇదే ఊర్లో డిగ్రీ చదివిన పిల్లలు వస్తే నేను జాబులు పెట్టాను, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటాను. అలాగే డెవలప్మెంట్ అంటే కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఇల్లు బాగుపడితే డెవలప్మెంట్ బాగుపడట్టు. ఏదో వీళ్ళు మందులు పంచుకుంటా మేము ఏదో చేస్తామని డబుల్ బెడ్లు ఇస్తాను, ఇది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అంటే కూడా ప్రజలు ఆడుతారు, అయ్యా దేవుడు అయ్యా నువ్వు మా కుటుంబాన్ని ఆదుకున్నావు, నువ్వు జాబ్ పెట్టించాక నేను ఇల్లు కట్టుకున్నాము. ఇలాంటి డెవలప్మెంట్ అంటే ప్రజలకు అవసరం అండి. వాళ్ళు అది కాదు చేసేది. ఎలక్షన్లప్పుడు ఏదో కాలు మొక్కడమా లేకుంటే 1000 రూపాయలు చేతిలో పెట్టడం, మా అబ్బాయి పెట్టడం, ఇది మేమే ఇచ్చినాం, అది మీరు ఇచ్చేదాంట్లో 0%. ఆల్రెడీ టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పిండ్రు. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లతో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేము ఆశిస్తున్నామండి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మేము అభివృద్ధి చేశామని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. లేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తనను గెలిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ కోడూరు సర్పంచ్ అభ్యర్థి సరస్వతి చెప్తున్నారు. ఇది కోడూరు సర్పంచ్ అభ్యర్థి సరస్వతితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ కోడూరు గ్రామం నుంచి.